తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆశగా, శ్వాసగా, భాషగా బతికిన తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్యే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పుడు కేసీఆర్ గారు ఆయన భౌతిక కాయం వద్దకు వెళ్ళి ఎందుకు నివాళులు అర్పించలేదనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ మొదలైంది. అసలు కేసీఆర్ కొంతమంది చావుల దగ్గరికి వెళ్ళి మరికొంతమంది చావుల దగ్గరికి వెళ్ళరు, ఎందుకు? దానికి కారణాలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత లక్ష్యమని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలోను తెలంగాణ రాష్ట్ర పాలనలోను తనకంటూ ఒక ప్రత్యేక శైలిని వేసుకుని దేశంలోనే ఆయనకు పోల్చుకోదగిన నాయకుడు మరొకరు లేరు అన్నంత పేరు తెచ్చుకున్న వ్యక్తి కేసీఆర్. అలాంటి నాయకుని మీద కూడా అనేక విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చావుల దగ్గర కేసీఆర్ మీద ప్రతిసారి వివాదం జరుగుతూనే ఉంటది. కొంతమంది చావుల దగ్గరికి వెళ్ళి కొంతమంది చావుల దగ్గరికి ఎందుకు వెళ్ళడనే ప్రశ్న ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉన్నది. కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరికృష్ణ చనిపోయినప్పుడు, నటుడు కృష్ణ చనిపోయినప్పుడు, సినారే చనిపోయినప్పుడు, తాజాగా మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు వాళ్ళ భౌతిక కాయాల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించాడు. ఆ సందర్భంలో అనేక విమర్శలు వచ్చాయి, ప్రశంసలు వచ్చాయి. అదే విధంగా గద్దర్ చనిపోయినప్పుడు కూడా ఆయన నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. ఈ విషయంలోనూ రెండు వాదనలు వినిపించాయి. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు చనిపోయినప్పుడు ఆయన పోకపోవడం పట్ల అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు. ఈయన చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆయన భౌతిక కాయానికి స్వయంగా నివాళులు అర్పించలేదనేది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన జలదృశ్యం ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు ఆయన భౌతిక కాయం వద్దకు వెళ్లి నివాళులు అర్పించలేదు అనేది. ఆ తర్వాత అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళలేదనే విమర్శలు, ఆరోపణలు చాలా ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి ఒక రథసారథో అలాగే వరంగల్ జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తి. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పుడు కేసీఆర్ గారు స్వయంగా ఎందుకు వెళ్ళలేదు అనే ఇప్పుడు చర్చ నడుస్తున్నది. కేసీఆర్ గారు దేశంలోనే ఒక విలక్షణమైన నాయకుడే కాదు, ఆయన అత్యంత సున్నితమైన మనస్కుడు అని కూడా చాలా మంది ఆయన సన్నిహితులు చెప్తుంటారు. కేసీఆర్ గారికి అత్యంత దగ్గరగా ఉండి కేసీఆర్ గారిని ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి ఆయనను పురికొల్పి నీ వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని చెప్పిన జయశంకర్ గారు చనిపోయినప్పుడు కూడా పోకపోవడానికి కారణం అక్కడికి వెళ్తే ఆయన తన దుఃఖాన్ని ఆపుకోలేరు, తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేరు అన్న ఒక వాదన చాలా బలంగా అతని సన్నిహితుల నుంచి వస్తుంది. అదే విధంగా ఆయనకు చాలా దగ్గరగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చనిపోయినప్పుడు కేసీఆర్ గారు వెళ్ళలేదు. ఆయన చనిపోక ముందే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నించగలిగితే అన్ని విధాల ప్రయత్నించండి అని డాక్టర్లను కూడా ఆయన వేడుకున్నారు. అంతేకాకుండా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అక్కడే పెట్టి నిత్యం పర్యవేక్షించే విధంగా చేశారు. కానీ ఆయన చనిపోయినప్పుడు వెళ్ళకపోవడంపై ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పుడు నాకు ఉద్యమ సహచరుడు, నా నమ్మకస్తుడు, నా ఆప్తమిత్రుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆయన ఒక ట్వీట్ కు పరిమితమయ్యారు తప్ప ఎందుకు హన్మకొండకు వెళ్ళలేదు అన్న చర్చ నడుస్తుంది. కారణం ఆయన సన్నిహితులు చెప్పడం, ఇంత పెద్ద జన సందోహంలో ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్లే పరిస్థితి లేదు, ఆయన ఆరోగ్యం బాగలేదు. అదే విధంగా అత్యంత సన్నిహితుడుగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన మృతదేహాన్ని చూసినప్పుడు కేసీఆర్ గారు తన భావోద్వేగాన్ని ఆపుకోలేరు అని ఆయన సన్నిహితులు ఇప్పుడు చెప్తున్నారు. ఏది ఏమైనా కొంతమంది భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం, మరికొంతమంది దగ్గరికి వెళ్ళకపోవడం ఎప్పుడు ఇదొక చర్చగానే కొనసాగుతుంది. కేసీఆర్ అంటేనే నిత్యం చర్చల్లో ఉండే ఒక రాజకీయ నాయకుడు, విలక్షణమైన వ్యక్తి. మరి ఇప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విషయంలో ఆయన వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.